హాయ్ అండి. నమస్తే అండి. సో, ఈరోజు ఇంకొక మంచి డిజైనర్ బ్లౌజ్ కట్ చేసుకుందాం. సో, పైన 2:30 అలాగే భుజం 3 అలాగే పైన 2:30 ఏదైతే పెట్టామో అదే కింద 2:30 కూడా. సో, చంక రౌండ్ అవన్నీ మనకు తెలిసిందే. సో, ఆ తర్వాత మన పైనుంచి కిందకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అక్కడ 3 ఇంచుల దగ్గర మార్కింగ్ జస్ట్ ఒక మార్కింగ్ చేసి ఒక ఎల్ షేప్ వచ్చేలాగా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేస్తాం. డ్రా చేసేసిన తర్వాత ఆ ఫస్ట్ పైనున్న బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్‌లో మాత్రమే ఇలా క్రాస్‌గా ఇప్పుడు నేను చూపించినట్టుగా లైన్ డ్రా చేసేయండి. అది 3 లేదా 3:30 వరకు పెట్టొచ్చు అంతే. అంటే పైన వెనకాల థ్రెడ్ కట్టుకుంటాం అనమాట. సో, మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే ఇంకొక లైన్ అంటే కర్వ్స్ ఏమి లేవు. జస్ట్ స్ట్రెయిట్ లైన్సే. స్కేల్‌తో పెట్టి కూడా గీసేసుకోవచ్చు. నేను చిన్న పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఆ కొలతలన్నీ రియల్ కొలతలే అండి. అంటే క్లాత్ మీద మనం డైరెక్ట్‌గానే కట్ చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలైతే. కానీ నేను చూపించినవైతే మాత్రం జస్ట్ పేపర్ మీద చూపిస్తున్నాను. సో, అదే మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇక్కడ థ్రెడ్స్ కట్టుకునే దగ్గర ఓపెన్ ఉందో లేదో చూసుకోవాలి. ఓపెన్ ఉంది కాబట్టి అంటే ఆల్రెడీ కటింగ్‌లోనే వచ్చింది కాబట్టి లేదా ఓపెన్ లేదు జస్ట్ చిన్నది ఏమైనా జాయింట్ ఉందనుకుంటే అక్కడ కట్ చేసేసుకుంటాం. తర్వాత ఇది నార్మల్ చంక రౌండ్ కూడా కట్ చేసేసుకొని మిగిలిన బ్లౌజ్ అంతా మనం ఏదైతే అక్కడ సైడ్ అన్నీ కట్ చేసుకుంటాం కదా అన్నీ కట్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఓపెన్ చేసి చూద్దాం. చక్కగా మంచి థ్రెడ్స్ కట్టుకుంటే భలే అంటే భలే వస్తుంది. ఇది చూసారు కదా జస్ట్ ట్రయాంగిల్‌లా వస్తుంది. ఎవరికైనా సరే చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.